కాదు ఒక అద్భుతమైనటువంటి విచారం ఆ విధంగా ఉన్నటువంటి రాజా ఎందుకంటే మనం ఏం మాట్లాడుకుంటామో వాళ్ళ యొక్క ఏదో పట్టు గురించో కాయ గురించో తిండి గురించో కాదు ఒక అద్భుతమైనటువంటి విచారం అంటే పక్షి యొక్క దాంట్లో మొత్తం ఆ విధంగా ఉన్నటువంటి అన్న అంతా బాగా జరిగింది. ఎన్నిసార్లు తిరుపతి వచ్చానో గుర్తులేదు, చాలాసార్లు చిన్నప్పటి నుంచి. నేను 10th క్లాస్ పాస్ అయితే ఫస్ట్ టైం మా మేనమామ తీసుకొచ్చారు ఇక్కడికి. కొరటాల శివ ఉన్నాడు కదా మా మేనరుడు, వాడి నాన్నగారు కొరటాల మోహన్ రావు మా మేనమామ. ఆయన ఫస్ట్ టైం తిరుపతి తీసుకొచ్చి ఇదే కోనేరులో దుడ్డు తీయించాక ఇక్కడే నీళ్ళలో ముంచి నన్ను ఇక్కడ దీవెన తీసుకెళ్ళాడు. మా మేనమామ దీవెనలో ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఈరోజు ఇన్నేళ్ళు 30-40 ఏళ్ళ దాకా దగ్గర సినిమా ఇండస్ట్రీలో స్వామివారి దయ, ప్రేక్షకుల దయ, పరిశ్రమ దయ సంతోషంగా ఉన్నా. ఏ సినిమా టికెట్లు ఎక్కువ విషయం కాదు, ఏ విషయమైనా ఏదో ప్రతిపక్షాలు మాట్లాడినా, మరొకటి మాట్లాడినా, నాలాంటి వాడు మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట చెప్తా, ఒకే మాట. దానికి రెండో క్వశ్చన్ అయ్యొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు దూరం నుండి మనం చూసామనుకో, అతడు బ్రహ్మ పదార్థంలా కనపడతాడు, తెలుసుగా బ్రహ్మ పదార్థంలా కనపడతాడు. దగ్గరగా చూసామనుకో దేవుడు ప్రసాదంలా కనపడతాడు. అదే ఆయన గురించి నేను చెప్పేది. సినిమాలు ఉన్నాయి, 7 సినిమాలు ఉన్నాయన్న. నేను హీరోగా సినిమా చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజు. ఇప్పుడు రీరికార్డింగ్ జరుగుతుంది. దాని కాకుండా ఇంకొక హీరోగా మాది హీరో ఫిల్ము, మళ్ళీ హీరోగా ఇంకొక సినిమా చేస్తున్నా. ఈ మహేష్ బాబు లాంటి మన సర్కార్ వారి పాట ఇలాంటి ఫిల్ములు 5-6 చేస్తున్నా. టీవీ షో 2-3 చేస్తున్నా. ఇక ఏ పని ఉంటే ఆ పని చేస్తా. ఏ పని ఇచ్చినా ఏ పనులు మీరు ఎవరి హోటల్లో పెట్టినా పని చేస్తుంటా. అదే ఓపుకున్నంత వరకు పని చేయాలని, అదే కోరిక.